నటీమణుల చుట్టూ వివాదాలు తరచుగా ఉంటాయి. తమిళ సినిమాలో అత్యధిక వివాదాలు చిక్కుకున్న నటి నయనతార. సినిమాలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఆమె చుట్టూ వివాదాలే. ఇటీవల ధనుష్ను విమర్శిస్తూ ప్రకటన విడుదల చేసిన వివాదంలో చిక్కుకున్నారు నయనతార. నయనతార గతంలో ఎదుర్కొన్న వివాదాలేందో ఇవాళ మనం తెలుసుకుందాం. నయనతార శంభు వల్లభా సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు నటి నయనతార నటుడు శంభు ప్రేమలో పడ్డారు. ఆ సినిమా తర్వాత ఇద్దరు జంటగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కూడా పాల్గొన్నారు. బెడ్రూమ్ లో ముద్దు పెట్టుకున్న ఫోటో వారి ప్రేమ జీవితానికి ముగింపు పలికింది. ఆ ఫోటోలకే పెద్ద చర్చాంశమైంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గాని తర్వాత ఇద్దరు విడిపోయారు. నయనతార ప్రభుదేవ. శంభు తర్వాత నయనతార ప్రభుదేవతో ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో ప్రభుదేవకి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి నయనతార ఆయన్ని ఎలా ప్రేమించగలదు అని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుదేవ భార్య రమ్య ఈ విషయంపై ఇంటర్వ్యూ ఇచ్చి నయనతార ఎక్కడ కనిపిస్తే అక్కడ తంతానని చెప్పడంతో పెద్ద వివాదం కూడా చెలరేగింది. నయనతార ధనుష్. నటి నయనతార ధనుష్ మంచి స్నేహితులు. దీనికి కారణంగా ధనుష్ నిర్మించిన ఎతిల్ నీచల్ సినిమాలో ఒక పాటకు నయనతార ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా డాన్స్ చేశారు. ఆ తర్వాత ధనుష్ నయనతారతో నానుం రౌడీదాన్ సినిమా నిర్మించారు. ఆ సినిమా సమయంలోని ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో ధనుష్ షూటింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత నయనతార సొంత డబ్బు ఖర్చు చేసి సినిమాను పూర్తి చేశారు. నయనతార అల్లు అర్జున్. నాను రౌడీదాన్ సినిమాకి అవార్డు అందుకోవడానికి నటి నయనతార వేదికపైకి వెళ్లినప్పుడు అవార్డు ఇవ్వడానికి వచ్చిన అల్లు అర్జున్ నుంచి అవార్డు తీసుకోవడానికి నిరాకరించి విఘ్నేష్ శివన్ నుంచి అవార్డు తీసుకుంటానని చెప్పారు. వేదికపై తనని అవమానించినందుకు అల్లు అర్జున్ ఆమెతో నటించకూడదని నిర్ణయించుకున్నారంట. ఈ సంఘటనతో నయనతార 2022 సంవత్సరంలో విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వెంటనే తిరుపతికి దర్శనానికి వెళ్లడమే కాకుండా ఆలయ ప్రాంగణంలో ఫోటోషూట్ కూడా నిర్వహించారు. ఆ సమయంలో నయనతార చెప్పులు ధరించడం వివాదాస్పదమైంది. ఆలయ ప్రాంగణంలో చెప్పులు ఎలా ధరిస్తారని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో విఘ్నేష్ శివన్ ఆమె తరపున క్షమాపణలు చెప్పారు. అలాగే నయనతార పెళ్లైన 4 నెలలకే కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె సరోగస్ ద్వారా పిల్లల్ని కన్నారు. పెళ్లికి ముందే సరోగస్ ద్వారా బిడ్డని కనడం నేరం కాబట్టి నయనతార చట్టాన్ని ఉల్లంఘించి పిల్లల్ని కన్నారని వివాదం చెలరేగింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలోనే విఘ్నేష్ శివన్ తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని నయనతార చెప్పి అందరికి షాక్ గురి చేసింది. అలాగే నయనతార 40 ఏళ్ల వయసులో కూడా చాలా యవ్వనంగా కనిపిస్తుంది. ఆమె తన అందాన్ని పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని వివాదం చెలరేగింది. అందుకే ఆమె ముఖం మారిందని చర్చ జరిగింది. దీనికి నయనతార బహిరంగంగా స్పందిస్తూ తన ముఖం మారడానికి కారణం డైట్ అని, తను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని స్పష్టం చేశారు.